ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ నెల ప్రారంభంలో 3 శుభగ్రహాలు దశమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఏ ఒక్క గ్రహమైనా దశమ స్థానంలో ప్రవేశించినప్పుడు వృత్తిపరమైనటువంటి మార్పులు సహజంగా రావడం జరుగుతుంటుంది. అలాగే జన్మజాతకంలో 2 కానీ 3 కానీ గ్రహాలు దశమ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు ఒకే వృత్తి కంటిన్యూ చేయకుండా ప్రారంభంలో ఒకటి, ఎండింగ్లో ఒకటి, మధ్యలో ఒకటి, ఈ విధంగా వృత్తి చేంజ్ రావడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ దశమ స్థానంలో ఏర్పడినటువంటి 3 శుభగ్రహాల్లో ప్రధానంగా గురుగ్రహం. ఇది ఆల్రెడీ గురువు దశమ స్థానంలో ఉండడం, అంశమహాపురుష యోగం ఏర్పడడం వల్ల వృత్తిలో క్వాలిటీ ఏర్పడుతుంటుంది, నిజాయితీ ఏర్పడుతుంటుంది. మంచి చెడు విచక్షణ జ్ఞానంతో కేవలం మంచి కార్యక్రమాలకే ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది. ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలత ఏర్పడడం జరుగుతుంటుంది అన్నమాట. ఎందుకంటే మీకు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి ధనకారకుడైనటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు పంచమ దృష్టితో. ఇది ఎలాగైతే ఒక సంతానం మిమ్మల్ని కాపాడుతూ ఉంటారో, మీ పుణ్యఫలం కాపాడుతుంటుందో, ఆ విధంగా మీకు సమయానికి ఏదో విధంగా ఆర్థిక పరంగా ధనం లభిస్తూ ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా మంచి వినయ విధేయతలతో, చాలా డీసెంట్ బిహేవియర్తో ఒకరికొకరు సహకరించుకుంటారు. ఎప్పుడూ నిత్యం దైవ కార్యక్రమాల్లో, మంచి కార్యక్రమాల్లో మీ కుటుంబంలో జరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబం అంతా ఒకే మాట మీద ఉండి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో మనీ రొటేషన్ పెరుగుతుంటుంది. నిజాయితీ అయినటువంటి కస్టమర్లు లభిస్తూ ఉంటారు. దైవబలంతో మీ యొక్క అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. అంటే కొత్త వృత్తి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకూలిస్తూ ఉంటుంది. వృత్తిలో మారాలని మీ ఆలోచన కూడా నెరవేరుతుంది. ఎందుకంటే ఇక్కడ తృతీయాధిపతి దశమస్థానం కాబట్టి వృత్తిపరమైన చేంజెస్ రావడం జరుగుతుంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు రాష్ట్రాధిపతిగా, అష్టమాధిపతిగా దశమలో రావడం వల్ల వృత్తిలో ఒకేసారి గ్రేడ్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఒక సబార్డినేట్గా జాబ్ చేస్తుంటే పై అధికారికి ఏదో ఇబ్బంది రావడం వల్ల మీకు సడన్గా పొజిషన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా బుధుడు మరి భాగ్యాధిపతిగా రాజ్యస్థానం అనేది భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అవుతుంటుంది టెంపరీగా. వృత్తిలో చేస్తున్న వృత్తికి అదనంగా కొంత అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ఒకేసారి 2 ఉద్యోగాలు చేయడమో, 2 ప్రాజెక్టులు చేయడమో, 2 సినిమాలు చేయడమో జరుగుతూ ఉంటుంది. అలాగే కంప్లీట్గా మీరు ఒక స్పెషల్ ఎంట్రీ లాగా మీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవం లభిస్తూ ఉంటుంది. సో మొత్తం మీద అటు శుక్రుడు, అటు గురువు 2 శుభగ్రహాలు ఇంచుమించుగా 2 కూడా ఒకరు స్థిరాస్తి సంబంధించినటువంటి లిక్విడ్ గోల్డ్, అలాగే స్థిరాస్తులకి లేదంటే ఫైనాన్స్కి 2 కూడా ధనాన్ని ఇచ్చే గ్రహాలు దశమస్థానంలో ఉండడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా మంచి ఉద్యోగం రావడం కానీ, ఒక హోదా రావడం కానీ, ఒక సెలబ్రిటీ హోదా లభించే అవకాశం ఉంటుంది. అయితే జూలై 7వ తారీఖున మరి బుధగ్రహం తిరిగి వక్రించి భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ఇది విద్యార్థులకి గతంలో మీరు ఏదైనా ఉన్నత విద్య కొరకో, విదేశం కొరకో ప్రయత్నం చేసి ఉంటే మీ ప్రయత్నం జూలై 7 తర్వాత నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి రిజెక్ట్ అయినా తిరిగి ప్రయత్నం చేయడం వల్ల జూలై 7 తర్వాత మీ ఆశయం నెరవేరుతుంది. 9వ స్థానం అన్నది ఉన్నత విద్య చెప్తుంటుంది, విదేశ ప్రయత్నాలు చెప్తుంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు చెప్తుంటుంది. కాబట్టి అటువంటి వారి కోసం ఎదురు చూస్తున్న వారికి జూలై 7 తర్వాత అవకాశం రాబోతుంది. బట్ ఏదైనా అష్టమంలో కుజుడు, సప్తమాధిపతిగా అష్టమంలో కుజుడు సడన్గా కొంత అనుకోని సంఘటనలు మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు ఒక హీరోగా సినిమా తీయడం కానీ, మీరే ప్రధానంగా ఉంటూ ఒక ప్రొడక్ట్ స్టార్ట్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే వృత్తిపరంగా మీకు సడన్గా హోదా పెరిగే అవకాశం ఉన్నది. మరి కొంతమంది ఒక మంచి అవకాశం రావడం వల్ల చేస్తున్నటువంటి వృత్తిని రిజైన్ చేసో, మధ్యలో వదిలేసో వేరొక ప్రాజెక్ట్ చేపట్టి వేరే విధంగా డెవలప్మెంట్ అవ్వడానికి కూడా ఈ శుక్రుడు దశమస్థాన సంచారం మీకు అనుకూలించడం జరుగుతుంది. అది కుటుంబ విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, బంధువర్గం వారితో కానీ కొన్ని విభేదాలు, అనుకోకుండా కొన్ని చికాకులు రావడం జరుగుతుంది. అలా ఏదైనా కొద్ది ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, అలాగే ప్రమాదకరమైనటువంటి వాటిలో పాల్గొనేవారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే అష్టమంలో కుజుడు సడన్గా కొన్ని ప్రమాదాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదాలు జరగకుండా జాతకుడు
తగు విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అన్నది ఉత్తమమైన పని. అయితే 6వ స్థానంలో శని నిరుద్యోగులకి కల్పవృక్షంలో మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో ఒక ఉద్యోగం లభిస్తూ ఉంటుంది. జాస్తిగా 5లో ఉన్నటువంటి రాహు అత్యాశకు పోవడం వల్ల, ఈ స్పెక్యులేషన్ వల్ల టోటల్గా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒక నమ్మక ద్రోహం జరగడం కానీ, ఆత్మీయులు దూరం అవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త పడడం మంచిది. తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు బుధవారం రోజు ఒక కిలో అటుకులు, అంటే గట్టి అటుకులు, ఒక అరకిలో బెల్లం, అంటే బెల్లం పౌడర్గా కొట్టి ఈ అటుకులు బెల్లం కలిపి బుధవారం రోజు ఎనీ విష్ణుమూర్తి టెంపుల్, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ, ఈవెన్ వినాయకుడి టెంపుల్లో అయినా సరే ఈ బుధవారం రోజు అక్కడ భక్తులకి, అంటే స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టవలసి ఉంటుంది ఈ అటుకులు. అలాగా కేవలం మీరు 3 వారాలు చేయడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎంతటి ఇబ్బందులు ఉన్నా సరే 100% మీకు ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరుకుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సంస్థలు రన్ చేస్తున్న వాళ్ళు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు, మంగళవారం రోజు అనుకుంటాం, మంగళవారం రోజు ఈ గోధుమ నూక, అంటే బొంబాయి రవ్వ అంటారు, 1 కిలో గోధుమ రవ్వ, 1 కిలో పంచదార, 1 అరకిలో నెయ్యి, ఈ 3 శుభ్రంగా మిక్స్ చేసి మీ యొక్క కాంపౌండ్ బౌండరీ ఏదైతే ఉందో, అంటే వ్యాపార సంస్థకి 4 పక్కల ఉన్న బౌండరీలో 4 పక్కల అది జల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే చీమలకు ఆహారంగా, సింపుల్ మాట, చీమలకు ఆహారంగా ఈ నెయ్యితో కలిపినటువంటి గోధుమ నూక, అంటే అటు రవి యాక్టివేట్ అవుతాడు, గురువు యాక్టివేట్ అవుతాడు, కుజుడు యాక్టివేట్ అవుతాడు. దానివల్ల మీకు ఆర్థికపరంగా సమస్యలు ఉన్నా, ఆ సంస్థలో మీ యొక్క ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది ఒక విధమైనటువంటి సమస్య పరిష్కారం. ఇందాక చెప్పిన అటుకుల సంబంధి ఇది చాలా ట్రెడిషనల్ మాట. కుచేలు లాంటి వారు మరి కృష్ణ భగవానికి అటుకులు ఇవ్వడం వల్ల అతను ఎంత ఐశ్వర్యంతుడవాడో అవి ప్రాక్టికల్గా కూడా జరుగుతున్నాయి. ఇవి నమ్మకంతో చేస్తే. ఇక ఫైనల్గా ఇంకో చిన్న పరిహారం ఏంటంటే, ఎవరైతే వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో వారు బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తులసిమాలు ఇచ్చి గోవిందనామాలు చదవడం వల్ల వారి వివాహ సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులైతే బుధవారం రోజు విఘ్నేశ్వర టెంపుల్లో గరికతో అర్చన చేసుకొని, కొద్దిగా గరిక తీసుకొని మీ బుక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా మీకు విద్యాపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ సింపుల్ సమస్యలు, పెద్ద ఏమీ యజ్ఞయాగాదులు ఏం చేయక్కర్లేదు. మీ శక్తి కొలది సింపుల్ రెమెడీ. అంటే ఈ భూతబలని ఈ జంతువులకి, ఈ మూగజీవులకి మీరు ఆహారం పెట్టడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం రావడం జరుగుతుంటుంది. వారి అవసరాలను బట్టి, వారి అందుబాటును బట్టి మీకు ఈ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇంకా మీకు దగ్గరలో చెరువులు, నదులు లాంటివి ఏమన్నా ఉంటే మరి ఈ పేలాలు ఉంటాయి. ఈ పేలాలు లాంటి 1 కిలో లాంటి పేలాలు 1 కిలో తీసుకొని ఆ నదిలోనో చెరువులోనో వేయడం వల్ల కూడా వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. అంటే ఏదైనా చిన్న రెమెడీతోనే పెద్ద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అయితే సింపుల్గా ఇది ఏమవుతుందని అనుకుంటారు, కానీ నమ్మకం ఇంపార్టెంటు. ఖచ్చితంగా చేసి చూడండి, ఫలితం దానికదే వస్తుంది. ఒకసారి అవ్వకపోతే రెండోసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన కర్మ ఉన్నంతకాలం అది పని పూర్తవదు. ఎప్పుడైతే మన కర్మ తీరిందో ఆటోమేటిక్గా దాని ఫలితం రావడం జరుగుతుంది. అందువల్ల ప్రయత్నం మీది, ఫలితం భగవంతుడు చూసుకుంటాడు. స్వస్తి.